మన టీమిండియా గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్కి సిద్ధమయ్యారు. ఈరోజు నెదర్లాండ్స్ టీంతో నరేంద్ర మోడీ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే మన టీమిండియాకి ఒక డెడ్ రబ్బర్. అంటే మన టీమిండియా ఆల్రెడీ సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచిన కూడా పెద్దగా సంబంధం ఉండదు. బట్ ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. మోస్ట్ లైక్లీ నెదర్లాండ్స్ టీంని డిఫీట్ చేసేయచ్చు. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా తమ ఫుల్ స్ట్రెంత్ ఆడతారా లేకపోతే మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇస్తారని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే లైక్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళకి రెస్ట్ ఇస్తారా లేకపోతే మన వాళ్ళు ఫుల్ టీంతోనే కంటిన్యూ అవుతారని చెప్పి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్యాటింగ్ విషయంలో షార్ట్ అవుట్ చేసుకోవాల్సిన కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి మన టీం డిస్కషన్ అప్పుడు మాట్లాడుకుందాం. ఎనివే మన టీమిండియా అయితే మ్యాచ్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే నెదర్లాండ్స్ టీం పాకిస్తాన్ టీంలో ఒక పసుకున్న టీం కాదు. నెదర్లాండ్స్ వాళ్ళు చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఫార్మాట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు వాళ్ళ టీంలో. పైగా నెదర్లాండ్స్ టీంకి చూసుకుంటే ఈ మ్యాచ్లో కొన్ని అవుట్ సైడ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే 2 పాయింట్స్తో ఉన్నారు. అండ్ ఈ రోజు కనుక పాకిస్తాన్ టీం నమీబియా టీం మీద ఓడిపోయారంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా 4 పాయింట్స్ దగ్గర ఆగిపోతారు. విచ్ మీన్స్ నెదర్లాండ్స్ టీం కనుక మన టీమిండియా మీద ఒక భారీ విక్టరీ కొడితే వాళ్ళు నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయ్యి సెకండ్ ప్లేస్కి వచ్చేయచ్చు. సో మ్యాథమెటికల్గా చూసుకుంటే నెదర్లాండ్స్ టీంకి ఇంకా సూపర్ ఎయిట్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మనం పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే వాళ్ళ పక్కన ఇంకా ఈ మార్క్ పడలేదు. బట్ ఏమో ప్రజెంట్ మన టీమిండియా ఉన్న ఫామ్లో చూసుకుంటే నార్మల్గా ఓడించడమే కష్టం. దీంతో పెద్ద విక్టరీ అంటే అంత పాసిబుల్ కాదు. మేబీ నెదర్లాండ్స్ వాళ్ళు ట్రై చేస్తారు డిఫీట్ చేయడానికి. బట్ అలా అని చెప్పి ఇండియాని భారీ తేడాతో ఓడించాలని చెప్పి రెక్లెస్ క్రికెట్ ఆడితే మాత్రం పాకిస్తాన్ టీం ఓడిపోయినట్టు చిత్తుగా ఓడిపోయిన ఛాన్స్ ఉంటుంది. ఇక రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే T20 ఫార్మాట్లో ఒక్కసారి మాత్రమే తలపడ్డారు. అది కూడా 2022 T20 వరల్డ్ కప్లో. అండ్ ఆ మ్యాచ్లో అయితే మన టీమిండియా గెలిచారు. అలాగే వన్డే ఫార్మాట్లో చూసుకున్న నెదర్లాండ్స్ టీం అంతా 3 సార్లు మ్యాచ్ ఆడారు. అండ్ 3 మ్యాచ్లు కూడా మన వల్ల గెలిచారు. సో ఇప్పటివరకు నెదర్లాండ్స్ టీం అయితే మన టీమిండియాని ఎప్పుడు కూడా డిఫీట్ చేయలేకపోయారు. కానీ వాళ్ళైతే T20 ఫార్మాట్లో ఎప్పటి నుండి ఒక జైంట్ కలర్స్గా ఉన్నారు. దీంతో మన టీమిండియా మ్యాచ్ను అంత లైట్గా తీసుకోకూడదు. ఇక మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో రీసెంట్గా భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్స్గా చూసుకుని ఈ గ్రౌండ్లో ఇప్పుడు కూడా భారీ స్కోర్సే వస్తున్నాయి. సో ఇంత ఈ మ్యాచ్ కూడా మరోసారి మనం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో కూడా 3 మ్యాచ్లు జరిగాయి. అండ్ 3 మ్యాచ్లు కూడా 170+ స్కోర్స్ వచ్చాయి. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం 215 పరుగులు స్కోర్ కొట్టారు. సో దీంతో ఈ మ్యాచ్ కూడా వికెట్ అనేది మోస్ట్లీ ఫ్లాట్గానే ఉంటుంది. అయితే మనందరికీ తెలిసిందే ఈ స్టేడియంలో 2 రకాల సాయిల్ పిచెస్ ఉంటాయి. అంటే రెడ్ సాయిల్ వికెట్స్ ఉంటాయి, అలాగే బ్లాక్ సాయిల్ వికెట్స్ కూడా ఉంటాయి. దీంతో ఒకవేళ రెడ్ సాయిల్ వికెట్ వాడితే పేస్ బౌలర్స్కి కాస్త హెల్ప్ దొరుకుద్ది. వేరేస్ బ్లాక్ సాయిల్ వికెట్ వాడితే లో బౌన్స్ ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. బట్ ఇదంతా ఇప్పుడు బ్యాట్స్మెన్ డామినేషన్ తర్వాతే. ప్రైమరీగా చూసుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 11 T20 మ్యాచెస్ జరిగాయి. అంటే 11 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లు గెలిస్తే చేసిన టీమ్స్ 4 మ్యాచ్లు గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 190గా ఉంది. సో అయితే క్లియర్లో ఒక హై స్కోరింగ్ వెన్యూ అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ చివరికి గ్రౌండ్లో న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఒక మ్యాచ్ చూసాం. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం 176 టార్గెట్ను కేవలం 17 ఓవర్స్లోనే కొట్టేశారు. మెయిన్లీ ఆ మ్యాచ్ నైట్ మ్యాచ్ కాబట్టి సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చి పిచ్ అనేది బాగా బ్యాటింగ్ అనుకూలించింది. సో ఇంత ఐడియల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ముందు ఫీల్డింగ్ చేయడమే బెటర్. పైగా T20 వరల్డ్ కప్లో మన టీంని ఇప్పటివరకు ఒక మ్యాచ్లో కూడా ముందు ఫీల్డింగ్ చేయలేదు. 3 మ్యాచ్లు కూడా మన వాళ్ళు బ్యాటింగ్ చేసే గెలిచారు. సో దీంతో సూపర్ రేటింగ్ ముందు ఎక్స్పెరిమెంట్ చేయడం కోసమైనా సరే మన టీంలో టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. అయితే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ కొట్టారో మోస్ట్లీ మ్యాచ్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో మన టీం రికార్డ్ చూసుకుంటే 8 మ్యాచ్లు 6 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. మెయిన్లీ మన వాళ్ళు ఈ గ్రౌండ్లో చివరిగానే 2 మ్యాచ్లు కూడా పరుగులు వరద పారించారు. 2023లో న్యూజిలాండ్ టీం మీద 230 కంటే ఎక్కువ రన్స్ కొట్టి ఆ మ్యాచ్ 160 పరుగులు దాటితో గెలిచారు. అండ్ చివరిగా 2025లో సౌత్ ఆఫ్రికా టీం ఆడారు మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో కూడా 230 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే ఈ గ్రౌండ్లో ఎప్పుడు మ్యాచ్ అయినా సరే పండగ చేసుకుంటున్నారు. వేరేస్ నెదర్లాండ్స్ టీం చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పుడు కూడా మ్యాచ్ ఆడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం T20 మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ని ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే నెదర్లాండ్స్ టీం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీం. మెయిల్ వాళ్ళ దగ్గర చాలా మంచి స్పిన్ అటాక్ కనిపిస్తుంది. ఆర్యన్ దత్ అండ్ వాన్ డెర్ ముర్ ఇద్దరు కూడా చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్స్. మెయిన్లీ వాన్ డెర్ ముర్ అయితే 41 ఇయర్స్ ఏజ్లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ వరల్డ్ కప్లో మన టీమిండియా స్పిన్నర్స్ నాడేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇద్దరు స్పిన్నర్స్ కూడా ఖచ్చితంగా తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. బట్ పిచ్ మాత్రం స్పిన్కి అనుకూలించకపోతే వీళ్ళిద్దరికి చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే మన వాళ్ళు పిచ్ స్పిన్కి అనుకూలించినప్పుడు మాత్రమే స్ట్రగుల్ అవుతున్నారు. అదర్వైజ్ స్పిన్నర్స్ని కూడా ఉతికారేస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్కి అగెన్స్ట్గా చూసాం, అబ్రార్ అహ్మద్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు. సో నెదర్లాండ్స్ స్పిన్నర్స్ అయితే పిచ్ మీద మంచి టైట్ బౌలింగ్ వేయాలి. అదర్వైజ్ ఏమాత్రం కొంచెం అటు అయినా సరే భారీగా పరుగులు సమర్పించుకోవచ్చు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ లివిట్ చాలా అగ్రెసివ్ ప్లేయర్. అంటే మ్యాక్స్ అవుట్ చూసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు. ఇక తర్వాత వన్ డౌన్ అంటే బ్యాస్ట్ లీడే చూసుకుంటే అతనికి అయితే T20 వరల్డ్ కప్స్లో చాలా మంచి రికార్డు ఉంది. విత్ ద బాల్ అండ్ విత్ ద బట్ రెండింటితో కూడా రాణిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్న కాలిన్ ఎక్కర్మ్యాన్, వాళ్ళ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, అలాగే లాగన్ వాన్ బీక్ ఇలా చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. బట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయరు. అంటే ఇప్పుడు ఎలా ఆడతారో వీళ్ళకే తెలియదు. బట్ ఆడిన రోజు మాత్రం ఖచ్చితంగా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తారు. సో నెదర్లాండ్స్ టీం అయితే ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు ఎగ్జైటింగ్గానే కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఇండియా మీద మ్యాచ్ కావాలంటే అంత ఈజీగా ఉండదు. పైగా మ్యాచ్ చూసుకుంటే గ్రౌండ్ పెద్దది కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటారు.
దీంతో నెదర్లాండ్స్ టీం ఆ క్రౌడ్ యొక్క ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఆడితే ఇండియాని డిఫీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మ్యాచ్ డెడ్ రబ్బర్ అయినప్పటికీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళు మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్లో చూసుకుంటే మనకి ఫ్యూచర్లో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి. లైక్ సూపర్ 8లో సండే రోజు ఇదే గ్రౌండ్లో మనం సౌత్ ఆఫ్రికా టీంతో మ్యాచ్ ఆడబోతున్నాం. దీంతో ఈ గ్రౌండ్ మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఫైనల్కి వస్తే ఫైనల్ కూడా ఈ గ్రౌండ్లోనే జరగబోతుంది. సో దీంతో మన టీమిండియా మ్యాచ్ని మంచి ప్రాక్టీస్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే గ్రౌండ్ యొక్క కండిషన్స్ను అలాగే డ్యూని అర్థం చేసుకోవడానికి బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే మన టీమిండియాకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ అంత మంచి ఫామ్లో కనిపించట్లేదు. స్టార్టింగ్ 2 మ్యాచ్లు కూడా డక్అవుట్ అయ్యాడు. బట్ ఎనివే అభిషేక్ శర్మ ఎబిలిటీ గురించి మనందరికీ తెలిసిందే. అతనికి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడా సూపర్ 8లో అదరగొట్టేస్తాడు. మేలు అతను ఫస్ట్ 2 మ్యాచెస్లో కాస్త ఇల్నెస్తో ఇబ్బంది పడ్డాడు. అంటే అంత ఫుల్ ఫిట్గా లేడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను కంబ్యాక్ చేయాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇషాన్ కిషన్ భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ప్రజెంట్ అతను ఎవరు ఆపలేకపోతున్నారు. కానీ తిలక్ వర్మ చూసుకుంటే మాత్రం ఈ వరల్డ్ కప్లో అతనికి 25 ఫీవర్ పట్టుకుంది. అంటే ప్రతి మ్యాచ్లో కూడా 25 రన్స్ కొట్టి అవుట్ అయిపోతున్నాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే మ్యాచ్గా స్ట్రైక్ రేట్ పడిపోతుంది. సో దీంతో తిలక్ వర్మ దీని మీద కాస్త వర్కౌట్ చేయాలి. తన మీద తను ఒత్తిడి పెట్టుకోకుండా కాస్త ఫ్రీ గేమ్ ఆడేందుకు ట్రై చేయాలి. వేరేజ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మన కెప్టెన్ సూర్య మరి హార్దిక్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. అలాగే దుబే మరి అక్షర్ పటేల్ కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా టచ్లోకి వచ్చాడు. సో మొత్తం మీద సూపర్ 8 వచ్చేసరికి మన టీమిండియా బ్యాటింగ్ మెల్లగా సెట్ అయిపోతుంది. ఉన్న ప్రాబ్లం వల్ల మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని కరెక్ట్గా ఆడితే సరిపోద్ది. మెయిన్గా గత మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ చాలా మంచి మెచ్యూరిటీ చూపించారు. అంటే పిచ్కి తగ్గట్టు స్లోగా బ్యాటింగ్ చేసి వికెట్లు చేతిలో పెట్టుకున్నారు. అదే 200 కొట్టాలి 300 కొట్టాలని మైండ్ సెట్లో ఆడుంటే మాత్రం కొలాప్స్ జరిగిపోయేది. సో మన వాళ్ళు స్పిన్కి అగెన్స్ట్గా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ నాకైతే ప్రజెంట్ మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కనిపిస్తున్నారు. అంటే ఏ టైంలో ఇంటెంట్ చూపించాలో ఆ టైంలో ఇంటెంట్ చూపిస్తున్నారు. అండ్ ఏ టైంలో కన్సాలిడేట్ చేయాలో ఆ టైంలో కన్సాలిడేట్ చేస్తున్నారు. అండ్ మన టీమిండియా సూపర్ 8 నుంచి ఇదే గేమ్ ప్లాన్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే సూపర్ 8 దగ్గర నుంచి ప్రెషర్ చాలా ఎక్కువగా పెరుగుద్ది. మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మ్యాచ్లో మళ్ళీ రీసెట్ అయిపోవచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ను కూర్చోబెట్టి కుల్దీప్ యాదవ్ని ఆడించారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం హర్షదీప్ సింగ్ మళ్ళీ టీంలోకి వచ్చేయచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడిపోయి పిచ్ స్పిన్నర్స్కి అంత అనుకూలంగా ఉండదు. దీంతో మన టీమిండియా ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళేందుకు ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ మన టీమిండియాకి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇస్తారంటే నేనైతే ఎవరు అనుకుంటున్నా. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో మనకి సండే రోజు సౌత్ ఆఫ్రికా టీంతో మ్యాచ్ ఉంది. దీంతో మన వాళ్ళు ఈ గ్రౌండ్కి అలవాటు పడాలి. లేదు మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇస్తామంటే ముందు గుర్తొచ్చేది బుమ్రానే. అతను కూర్చోబెట్టి సిరాజ్ని టీంలోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే సమ్ ఎక్స్టెంట్ వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ను కూడా కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మరో మెయిన్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ ఇచ్చి మేము సుందర్కు గేమ్ టైం ఇవ్వచ్చు. బట్ నేను హార్దిక్ అయితే చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు. అంటే తనకి గ్రౌండ్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు చాలా గట్టిగా కొట్టాడు. సో ఇంత మన టీమిండియాకి మేబీ బౌలింగ్లోనే మార్పులు జరుగుతాయి. అది కూడా రెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రమే. అదర్వైజ్ మన టీమిండియా మ్యాచ్ కోసం ఒక మార్క్ మాత్రమే చేయొచ్చు. అంటే ఇద్దరు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్తో తిరిగి రావచ్చు. సో ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ యూనిట్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. అందరు బౌలర్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. బట్ ఈ వరల్డ్ కప్లో మన టీమిండియా బౌలర్స్కి అసలైన పరీక్ష సూపర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పటి నుండి మనం కాస్త స్ట్రాంగ్ టీమ్స్తో మ్యాచ్లు ఆడతాం. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో మన టీమిండియా తమకున్న అరకొర సమస్యలు తీర్చుకుని ఫుల్ స్వింగ్తో సూపర్ 8కి వెళ్తారా లేదా అనేది.